మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చెత్త పన్నుని ఆపేసేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారు అంటూ ఈనాడు ఒక వార్త హైలైట్ చేసింది. క్వశ్చన్ మార్క్ పెట్టింది. కాబట్టి ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చట్టబద్ధంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి రద్దు చేసేస్తారు, నో డౌట్. 30 రూపాయల నుంచి ఇళ్ల దగ్గర 30 రూపాయలు, వ్యాపారుల దగ్గర 150 రూపాయలు వసూలు చేయమన్నటువంటిది చెత్త పన్నుకు సంబంధించినటువంటి విధానం. అదేంటంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలు పెట్టి పోయకుండా ఇళ్ల దగ్గరికి, షాపుల దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకునేటట్టు. దానికోసం పెద్ద ఎత్తున వాహనాలు అవి కొంతమందికి ఏది ఇంతకుముందైనా ఉంటుంది, ఇప్పుడైనా ఉంటుంది, కొనుగోలు చేయటం. వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పి ఇవ్వడం, వాళ్ళకి 20,000 25,000 ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే తప్పు లేదు, అది తగ్గిస్తే 30 రూపాయలు మిగిలినట్టే, లేదా 150 రూపాయలు మిగిలినట్టే. మామూలుగా ఇదివరకైనా మామూలు తీసుకునేవాళ్ళు, ఏది ఇంటి దగ్గర చెత్త తీసుకెళ్ళేటప్పుడు ఇంతని ఇస్తేనే కరెక్ట్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది అది రెండు వచ్చింది, అది పక్కన పెడితే ఇప్పుడు అది తొలగించడం వరకు తప్పే లేదు. అట్ ద సేమ్ టైం కావాల్సింది ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్. అంటే ఆ చెత్తని తొలగించడానికి ఇప్పుడు వాళ్ళందరూ పనిచేసేటటువంటి వాళ్ళకి జీతాలు ఇప్పుడు వీటిలో నుంచి ఇస్తూ ఉన్నారు. మున్సిపాలిటీల కార్పొరేషన్లకు వేరే నిధులు ఏమీ ఉండవు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు. రెండోది ఆయా ఊళ్ళల్లో ఏదన్నా ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ప్రాపర్టీస్ ఉంటే వాటి మీద వచ్చేటటువంటి అద్దెలు, ఆస్తి పన్ను, ఇవి మాత్రమే ఉంటాయి. ఇవి సఫిషియెంట్గా ఉంటే అసలు ఈ చెత్త పన్ను వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చెత్త పన్నుని ఎత్తివేస్తూ ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 2 కాదు, ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటే నో ప్రాబ్లం, హ్యాపీ. అలా కాకపోతే రేపు చెత్త ఎత్తే వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు మున్సిపాలిటీలు ఉన్నాయంటే అప్పుడు ఆ చెత్త ఎత్తడం మానేస్తే సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అవుట్సోర్సింగే, ఇప్పుడు ఆ వాహనాలన్నీ కూడా అవుట్సోర్సింగే. వాళ్ళ పేరుతో అప్పులు ఇప్పించారు, వాళ్ళు అప్పులు తీసుకుని చెత్త తీసుకెళ్తారు, నెలకింత అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కనుక డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళడానికి రారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి రాకపోతే చెత్త ఎక్కడిదక్కడ ఉండిపోతుంది. కాబట్టి రద్దు చేయడం హ్యాపీ, ప్రజలందరికీ కూడా ఉపయోగం. కాకపోతే సమస్య భవిష్యత్తులో రాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.